హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. తక్కువ కాంపిటీషన్తో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 35,000కి పైగానే సాలరీ పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. సో గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు 100% జాబ్ కొట్టేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సో వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి. సో మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కదా. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాసి ఇక్కడ మనకు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ 1 సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఈ యొక్క జాబ్స్కి మీరు 10th పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఐటీఎస్ సర్టిఫికేట్లు కూడా పని లేదు. 18 నుంచి 37 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు ఇప్పుడు చూసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో ఇది మనము అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. లాస్ట్ డేట్ మనకి చాలా టైం ఉంది. April 27th వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా ఉంది. మీరు ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ నంబర్ రాస్తారు, తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సపోర్టింగ్ స్టాఫ్ కాబట్టి సో ఆ విధంగా మీరు బేసిక్ డీటెయిల్స్ అడిగారు. పెద్ద కష్టమైతే లేదు అప్లికేషన్. ఇక్కడ మీరు మీ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి అప్లికేషన్ అయితే పంపిస్తాం. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్స్ నార్మల్గా మిగతా నోటిఫికేషన్స్ లాగా మనకి చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టారు. ఎందుకో కూడా రీజన్ మీకు చెప్తాను. సో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి కనుక మీరు అప్లై చేసి ప్రిపేర్ అయినట్లయితే కొంచెం కష్టపడితే సరిపోతుంది. మీరు గవర్నమెంట్ జాబ్లో అయితే సెటిల్ అవ్వచ్చు అనమాట. కాసి ఇక్కడ మనకి చూడండి, ఒక సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ వచ్చేసి మనకి లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే అనేది ఉంటుంది. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ప్రజెంట్ మనకి లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం డిఏ అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకుంటే మనకి 35,000 వరకు సాలరీ అయితే పొందొచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, నోటిఫికేషన్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. మెట్రికులేషన్, సో మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది అర్థం, లేదంటే ఈక్వలెంట్ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అంట. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఐటీఐ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు, ఇంటర్ వాళ్ళు అప్లై చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం మనకి 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఆర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు, మెట్రికులేషన్ ఆర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, గమనించాలి అందరూ కూడా. జస్ట్ 10th పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్ట్ అయితే పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. గైస్, మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్ర, సో మనము కేవీకే అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రాలు వచ్చేసి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి చాలా ప్లేసెస్లో అయితే ఉన్నాయి. సో మనకి తెలంగాణలో వచ్చేసి 16 లొకేషన్స్లో ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 24 లొకేషన్స్లో ఈ సంస్థకి సంబంధించి ప్రజెంట్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఎక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ సంస్థలో ఇరుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఫర్దర్గా మనము జాబ్ అనేది మన సొంత రాష్ట్రాలకైతే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్కి మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే ఎందుకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు 6th పాయింట్ అనేది గమనించండి. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో 6th పాయింట్లో ఏంటంటే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. జనరల్ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 2,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడి వాళ్ళైతే 1,000 రూపీస్ అనేది పే చేయాలి. సో ఇక్కడే చాలామంది ఏంటంటే డ్రాప్ అయిపోతారు, చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టారు, ఎందుకంటే ఫీజు చూసేసి
సో ఈ నోటిఫికేషన్కి ఇంత ఫీజు ఉంది కదా, సో అదే మనకి వస్తుందా రాదో అని చెప్పేసి సో చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టారు. ఎందుకంటే అంత అమౌంట్ అనేది ఎవరు కూడా అఫోర్డ్ అయితే చేయరు. సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే అంత అమౌంట్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో ఇలాంటి నోటిఫికేషన్స్ని మీరు క్యాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ అయితే వెళ్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు కొంచెం కష్టపడినా కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఈవెన్ వాళ్ళకి ఫీజు అనేది 1000 రూపీస్ అనేది ఉంది. సో వీళ్ళు కూడా అప్లికేషన్ పెట్టడానికి వెనకడుగు అయితే వేస్తారు. కాబట్టి సో ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది తక్కువగా అయితే ఉంటుంది. సో మీరే డిసైడ్ అయితే కావచ్చు నేను ఇప్పుడు చెప్పింది కరెక్టో కాదో అని చెప్పేసి. కాబట్టి మీకు గనక 100% ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ అనేది ఎలా పంపించాలి అంటే సో మనము నేను స్టార్టింగ్లో చూపించాను కదా అప్లికేషన్ ఫామ్, అది కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అప్లికేషన్ అనేది మనము పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనము అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఇచ్చేసేయాలి. రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా మనము అప్లికేషన్స్ అయితే పంపించాలి. ఏప్రిల్ 27th వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. ఆ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ ఎన్వలప్ కవర్ పైన ఏమేమి రాయాలి అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి పిన్ కోడ్ అనేది ఇచ్చారు చూసారా, ఇదే మనకి అడ్రస్ అనమాట. ఆ అడ్రస్కి అయితే మనం అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో చాలా మంచి అవకాశం. సో తక్కువ కాంపిటీషన్తో గవర్నమెంట్ జాబ్ కుట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం సో ఇది మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పంపించండి. సో మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పంపించాలి వీడియో కావాలంటే మాత్రం లైక్ చేసి కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను మీకు వీడియో అయితే చేస్తాను ఎలా అప్లికేషన్ పంపించాలి అనేది. ఫ్రెండ్స్, ఇది మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రాలు అయితే పనిచేస్తున్నాయి కదా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా. ప్రజెంట్ ఇప్పుడు నవాడా లొకేషన్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించొద్దు. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉండి మీకు కనుక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పేసి కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లికేషన్ పంపించండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి 10th క్లాస్ లెవెల్లో లైక్ నార్మల్గా మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అవి ఏవైతే టాపిక్స్ ఉంటాయో 10th క్లాస్ లెవెల్లో చాలా నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి కదా. సో అదే టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు 100 మార్క్స్కి. మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కూడా మీకు ఏమీ ఉండవు. సో చాలా మంచిగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీరు చక్కగా జాబ్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.